ఇగో ఈ అమ్మాయి చేసి ఏమైతుంది సరే చేసి ఇట్లాంటి కథలు కూడా మాట్లాడే మొన్న నేను లేకుండా నువ్వెందుకు వచ్చినావు ఫ్లాట్ కి? వాళ్ళతో మాట్లాడకుండా టీమ్ లో వీడియోస్ నేనే అన్నాను నాకు రావాలని ఉంది అది ఇది అని, అంతే కదా. అట్లానే తీసుకొచ్చిండు, లేకపోతే ఎందుకు తీసుకొస్తాడు? ఇప్పుడు ఏం చేస్తా? ఇంకా బాగుందా సార్ నువ్వు వెళ్ళిపోయి పిల్లతో వీడియోలు చేసుకుంటా. చూసే వాళ్ళ కళ్ళు కూడా కొంచెం మంచిది కాదు అంటారు కదా, నేను ఆ విధంగా నేను చెప్పిన. అవును ఇప్పుడు నువ్వు నా ఛానల్ వీడియోలు చేస్తావు కదా పక్కనతోని, అంటే నేను ఇప్పుడు పిచ్చిదాన్ని. నమ్మకం లేనప్పుడు ఎందుకుంటున్నా మరి నాతో? నాకు అస్సలు కోపం తెప్పియకన్నా ప్లీజ్. హలో వాట్సాప్ మై ఇన్స్టార్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మిస్టర్ స్మార్ట్ సోన్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు లాస్ట్ 2 days బ్యాక్ ఒక వీడియో చూసారు కదా. సో ఏం నడుస్తుందో మా ఛానల్లో, అంటే ఈ అమ్మాయి ఏంది, సో చూసారు కదా వీడియో అయితే మొత్తము. జిన్ను వచ్చి నాతో గొడవ పెట్టుకొని సీఎన్న ముంగడ మాట్లాడి మొత్తం చేసింది అనమాట. సో నేను చెప్పిన అమ్మాయిని తీసుకొస్తా అని చెప్పిన, తప్పకుండా అమ్మాయిని తీసుకొస్తా. సో అమ్మాయి ఎవరు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా. సో అమ్మాయి అనమాట. ఏకరా ఇగో ఈ అమ్మాయి. ఈ చిన్న పాప అనమాట, నాకే కొట్టింది, నా గురించి కొట్టింది. సో మా ఫ్రెండ్ ఏమే. సో ఊకే మీ గురించి చిన్న అడుగుతుంది, సాగు పడుతుంది అన్న. నువ్వు ఇప్పుడు ఏదో 2-3 డాగ్లు వేసి తర్వాత నేను మీతో ఉంటాను చెప్పి చేసేసి సరేనా. మేము మా ఇద్దరు బాండింగ్ 3 monthsలో అయినా చాలా గట్టి బాండింగ్ అనమాట మా ఇద్దరిది. ఎట్లా అంటే అట్లా పరిచయం అనమాట మేము. అది కూడా మీకు వీడియో చెప్తాం ఎట్లా పరిచయం ఏందో అని చెప్పి. సో జిన్నుతో అయితే పక్క గొడవ పెట్టేసుకోవాలి అబ్బాయి. ఇప్పుడు ఏం నాకు తెలియదు, నువ్వు నా గురించి అయితే గొడవ పెట్టుకోవాలి జిన్నుతో. అబ్బా పెట్టుకుందామంట, వీడియో కొట్టేద్దామని చెప్పి ఎంత బాగుందో కదా. వీడియో కొడదాం అనుకుంటున్నావా? ఒక వీడియో కొట్టేస్తా అంటే జిన్ను దగ్గర నుంచి. సరేలే కానీ ఏదైతే అది సరే. మేమైతే మా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి సో జిన్నుతో మాట్లాడతాము. సో తన రియాక్షన్ ఏంది, తను ఎట్లా అసలు తను ఓకే అంటది ఓకేనా ఐడియా లేదు నాకు. నువ్వైతే గట్టిగా మాట్లాడి సీరియస్ అయిపో గలీజ్గా సరే. ఏడికైతే ఆడికి మారుమంతా చోర్చింత. అంతే మరి. సరే సో నీకు ఇంత డీసెంట్గా ఉందో ఊర మాసేది. ఎందుకు రావద్దు? ఫస్ట్ లోపలికి వస్తున్నా దా. చెప్పు ఏంద్రా ఓరాలు ఏంది కూర్చోద్దా? మా వాళ్ళే మా వాళ్ళు కూర్చోవే. మియోవేంది మియోలు చేదీసి మాట్లాడు ఫస్ట్. చేసి ఏమైతుంది? సరే చేసి నా ముందట ఇట్లాంటి కథలు కూడా చేసి ఏమైంది? ఇప్పుడు చేయద్దా? ఎందుకు ఇస్తావు? బరాబర్ ఇస్తా. ఎందుకు ఇస్తావు? ఫ్రెండ్. ఏం ఫ్రెండ్ అయ్యి ఇప్పుడు ఫ్రెండ్ అయిపోయి నుండి ఫ్రెండ్ 3 months నుంచి ఫ్రెండ్. నువ్వు పిల్లోరు అంటున్నావు కదా. 3 months నుండి ఫ్రెండ్ అయితే అంత చనువు తీసుకోవాల్సిన అవసరం ఏంది? తీసుకుంటాం బై, ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఉంటది. ఎందుకు తీసుకోవాలి బై? ఎందుకు తీసుకోవద్దు? ఎందుకు తీసుకుంటావు? నాకు చెప్పినావు నీకు ఫ్రెండ్స్ ఉన్నారు. మాట్లాడే ఫస్ట్ మాట్లాడు. మంచి బాండింగ్ అట్లా 3 months నుంచి ఉంది, కానీ నాకు చెప్పిండో లేదో ఒకసారి అడగ. చెప్పలేను, డైరెక్ట్ చూపిద్దాం అనుకున్నా. డైరెక్ట్ చూపిద్దాం అని అనుకోని. డైరెక్ట్ చూపించడానికి నీ పిల్లనా? డైరెక్ట్ చూపించడానికి నా పిల్ల అనుకో. ఇట్లా
సస్పెన్స్ లో పెడతారా? మగువ మనసు తెలిసేనా మగజాతికి మొగలి మొనలు తగిలేనా తాకాలనే కొట్టినా చూడు ఎట్లా పడితే అట్లా కొడుతుంది. బరాబర్ కొడతా. అది గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే రెస్పెక్ట్. అది ఒక ఫ్రెండ్ ముంగడ. అవును. ఇప్పటి నుంచి పిల్లలతో వీడియోలు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు? అదే నా పర్మిషన్ లేకుండా నువ్వు అట్లా తీసుకొస్తావు. ఎందుకు తీసుకురావద్దు? ఎందుకు తీసుకొస్తావు? ఎందుకు తీసుకురావద్దు? ఎందుకు వస్తావు? ఇప్పుడు నేను ఆయన కపుల్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఇద్దరికి ఇష్టమా లేదా? ఫ్రెండ్ రావడం తప్పేముందా? నాకు ఫ్రెండ్ రావడంలో నాకు తప్పేం లేదు, కానీ నాకు ఒక మాట నాకు చెప్పలేడు. అవునమ్మా, మీ ఇద్దరికి ఏం లేదు, కానీ చూసే వాళ్ళు అట్లా అనుకోరు కదా. నేనే తప్పుగా అర్థం చేసుకున్నా రోజు నువ్వు ఫ్లాట్ లో ఉన్నప్పుడు. అందరు ఎందుకు అర్థం చేసుకుంటారు అట్లా? చెప్పు. నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేవు నీకు ఫ్రెండ్ ఉంది, అమ్మాయి వీడియోస్ కోసం వస్తుంది అని? ఇప్పుడు చెప్తున్నా. శ్రీయన్న వాళ్ళతో రిషన్న వాళ్ళతో మాట్లాడవా? చెప్తా. అలా కూడా అలా చెప్పకుండా చేయకుండా, నాకు చెప్పకుండా చేయకుండా టీమ్ లోకి ఎట్లా తీసుకొస్తావురా? ఎవరు తీసుకొస్తా? ఎందుకు తీసుకొస్తావు? అంత నీ ఇష్టమేనా టీం గురించి? అరవకుండా మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నా? పిల్ల దగ్గర గలీజ్ చేస్తున్నావు ఏంది నన్ను? మరి టీం గురించి మొత్తం నీ ఇష్టమేనా, నీ ఇష్ట ప్రకారమేనా అన్న వాళ్ళని ఏం అడగవా? మాట్లాడతాము. ఎప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా టీమ్ లో వీడియోస్ నేనే అన్నాను నాకు రావాలని ఉంది అది ఇది అని, అంతే కదా. అట్లానే తీసుకొచ్చిండు, లేకపోతే ఎందుకు తీసుకొస్తాడు? అవునుమా, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ మా దగ్గర ఏ అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా సరే ఫస్ట్ శ్రీయన్న రిషన్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వీడియోస్ కి అలవ్ చేస్తారు. నువ్వు ఇంకా శ్రీయన్న రిషన్న వాళ్ళ దగ్గరికి తీసుకుపోలేవు. వాళ్ళు వీడియోస్ ఈ అమ్మాయితో చేపియాలా వద్దా అని వాళ్ళు ఏం అడగకుండా తీసుకొని రమ్మన్నావు. అవును, నేను ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి వీడియో కొడుతున్నా మాట్లాడుతున్నా అని చెప్పి వచ్చింది. పిలిచినావు అని చెప్పిండు. అవును, పిలిచిన వాళ్ళు ఉన్నప్పుడు తీసుకొని రావాలి. మరి ఇప్పుడు వాళ్ళు ఎవరు లేదు, నువ్వు ఎట్లా తీసుకొని వస్తావు? తీసుకొని నీతో కూడా మాట్లాడినట్టు ఉంటుంది. మాట్లాడు ఓపెన్. ఇప్పుడు ముగ్గురితో ఒకటేసారి మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడాలి? నువ్వు ఇప్పుడు జర్మనీ పోతున్నావు. ఎందుకు పిలిపించినావు దానికి మాట్లాడు. మొన్న నేను లేకుండా నువ్వెందుకు వచ్చినావు ఫ్లాట్ కి? మేమేదో డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేయడానికి నేను లేనప్పుడు మీ ఇద్దరు ఏం డిస్కస్ చేయాలి? ఆ రోజే నేను చెప్పినా ఇట్లా నేను రావాలనుకుంటున్నా, నాకు డిస్కషన్స్ ఉంటాయి మీ ఇద్దరికి. ఇప్పుడు ఆ పిల్లతో నీకు అవన్నీ మాట్లాడదు లేదు, అర్థమవుతుందా? నువ్వు మాట్లాడద్దు, అర్థమవుతుందా? మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు? ఆ పిల్లతో మంచిగా మాట్లాడంతే. నేను మంచిగా మాట్లాడుతున్నా, అర్థమవుతుందా? నేనేం నీతో మాట్లాడినట్టు ఆ అమ్మాయితో ర్యాష్ గా మాట్లాడట్లే. నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, అర్థమవుతుందా? నాకు కూడా ఉన్నాయి. అవు నువ్వు ఉర్రాకరా అసలు, అర్థమవుతుందా? నీకు అసలు రైటే లేదు, నాతో మాట్లాడే రైటే లేదు. నువ్వు మాట్లాడలేదు, మంచిగా మాట్లాడు. ఇప్పుడు పిల్లతో మాట్లాడుతున్నావు, మాట్లాడు. అచ్చమైన తెలుగులో మాట్లాడాలా? నీకు అసలు అవకాశం లేదు నాతో మాట్లాడే అవకాశం, తెలుసా? ఇప్పుడు ఏం ఇంకా బాగుందా? సార్ నువ్వు వెళ్ళిపోయి పిల్లతో వీడియోలు చేసుకుంటా. ఎందుకు వెళ్ళిపో? చేసుకుంటావు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎందుకు చేసుకుంటావు? జర్మనీ పోతున్నావు కదా, పో. మరి పోతారా? బరాబర్ పోతా. అది నా లైఫ్, అర్థమవుతుందా? ఫ్యామిలీ లైఫ్, మన లైఫ్, అర్థమవుతుందా? అవును, మన లైఫ్. ఈమెతో ఫ్రెండ్షిప్ పరంగా వీడియోలు చేసుకుంటా చేసుకుంటా. నన్ను అడగకుండా నువ్వు ఎట్లా చేసుకుంటావు సోను? ఇప్పుడు నీకు అడుగుదామని చెప్పి తీసుకొస్తా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. ఎట్లా పడితే అట్లా ఎందుకు మాట్లాడినా? నేను లేనప్పుడు అమ్మాయి ఫ్లాట్ కి ఎందుకు రావాలి అని అడిగినా. చెప్పినా నేను. ఏం చెప్పినా? మొన్న వీడియోలో చెప్పినా నీకు. ఏం చెప్పినావు? ఏమని చెప్పినా? సారీ కూడా చెప్పినా. అవును సోను, నువ్వు సారీ చెప్పినావు, ఓకే. కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చినావు? అప్పుడు కూడా నేను ఉన్నప్పుడే తీసుకురావాల్సింది కదా ఫ్లాట్ కి. అప్పుడు నేను లేనప్పుడు నువ్వు ఫ్లాట్ కి ఎట్లా తీసుకొస్తావు? ఇప్పుడు అమ్మాయి రావడం తప్ప? నేను అమ్మాయి రావడం తప్ప నేనే వస్తా అని చెప్పినా. నేను అట్లా ఆ విధంగా అనలేదు. ఇప్పుడు నువ్వు వచ్చినా సరే నాకేం ప్రాబ్లం లేదు, నేను ఇప్పటికైనా నన్ను హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటా. కానీ నేను లేనప్పుడు రావడం అది తప్పు. ఎందుకంటే చూసే వాళ్ళ కళ్ళు కూడా కొంచెం మంచిది కాదు అంటారు కదా. నేను ఆ విధంగా నేను చెప్పినా. నేను వాడిని అడుగుతున్నా, నువ్వు అట్లెట్లా నాకు చెప్పకుండా తీసుకొచ్చినావు అని అడుగుతున్నా, అంతే. ఇప్పుడు చెప్పినావు, ఇప్పుడు ఏందో మాట్లాడ పిల్లతో. ఏం మాట్లాడాలి? నువ్వే కదా పిలిచి మాట్లాడుతాను. అదే ఏం మాట్లాడాలి? మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. అవును, మీరిద్దరు వీడియో. ఇప్పుడు నువ్వు నా ఛానల్ వీడియోలు చేస్తావు కదా పక్కనతోని. అంటే నేను ఇప్పుడు పిచ్చిదాన్ని. ఇప్పుడు సరే నువ్వు వీడియోలు చేస్తా అంటున్నావు, ఓకే చెయ్యి. మరి ఈ మున్నన్ని రోజులు మరి నేను వీడియోస్ చేద్దాం చెయ్యు. నేను ఎట్లా చేస్తా? అమ్మాయి ఉన్నప్పుడు
మీతో చేయడం ఏంది, ఛానల్ నాదైతే మీతో మాతో తీసి మాట్లాడు సోను. నేను ఉన్నప్పుడు ఈ కథలు పడద్దు. చేయడం కూడా తప్ప, తప్పే. ఇప్పుడు ఇట్లా పట్టుకోవడం కూడా తప్పేనా? తప్పే. నాకు అస్సలు కోపం తెప్పియకన్నా ప్లీజ్. సరే ఆగా, నేను మాట్లాడతాను. అదే ముందు చేసింది నిజంగా సారీ, ముందు చేసింది మాదే తప్పు. ఓకే, నేనే వస్తా అని చెప్పిన, వాడు చెప్పిండు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పనా, నాకు ఏ అమ్మాయిల మీద నమ్మకం లేదు. సరే ఇప్పుడు నువ్వు వీడియోస్ చేస్తున్నావు ఓకే, కానీ నేను ఎందుకు నమ్మాలి నిన్ను? సరే నమ్మద్దు, చూడు. ఏం చూడాలి, ఎందుకు నమ్మాలి, ఎందుకు చూడాలి? అసలు నీ గురించి ఏం తెలియకుండా నేను నా ఛానల్లో నేను ఎట్లా తీసుకోవాలి? వాడిని నమ్మిన వాడి మీద నాకు అసలు నమ్మకమే లేదు. అలాంటిది వాడి దగ్గర నిన్నెట్లా నేను వదలాలి? నమ్మకం లేనప్పుడు ఎందుకుంటున్నా మరి నాతో? అసలు నేనెందుకుంటున్నా? నువ్వు నా దగ్గరకు వచ్చినావు కానీ ఇవన్నీ పిచ్చి పడాలని మాట్లాడుకుని చెప్తున్నా. నాకు నీ మీద నమ్మకం పోయింది. చూడమా ఏం మాట్లాడుతుందో మంచిగా అరే ఏమనుకోదు, ముందు చేసింది తప్పే. ఒక గర్ల్ ఫ్రెండ్కి ఎట్లా థింక్ అవుతుందో అర్థమవుతుంది కదా, అది కూడా మనం చేసింది తప్పే కదరా. ఇప్పుడైతే సారీ చెప్తున్నాం కదా. అవును, కానీ నాకు నీ మీద ఏం నమ్మకం ఉందని నేను నిన్ను వీడియోలోకి తీసుకోవాలి? ఏమో నువ్వు కూడా అందరిలాగా ఫేమ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతావు. అట్లా ఏం జరగదు నా విషయం. ఏమో చెప్పలేము, అందరూ అట్లనే మాట్లాడతారు. అందరు ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ దారులు వాళ్ళు చూసుకుంటారు. లాస్ట్ కి ఏంది పిచ్చోళ్ళం అయ్యేది శ్రీయన్న ముందట రిషన్న ముందట నేనే, వాడు కూడా కాదు. వాడికి ఏంది ఒక పిల్ల కాకపోతే ఇంకో పిల్ల అనుకుంటాడు వాడు, కానీ పిచ్చిదన్న అయ్యేదని నేనే కదా. ఇప్పుడు నిన్ను యాక్సెప్ట్ చేయాలి అన్నా, నేను వాళ్ళతో మాట్లాడాలి అన్నా, ఓకే అన్నా నాకైతే యాక్సెప్టెడే అని నేను వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు అప్పుడు ఓకే చెప్పిన తర్వాత నువ్వు నీ ఫేమ్ వచ్చిన తర్వాత లేదా సోనుగా నీతో ఏమైనా మిస్బిహేవ్ చేయడము, నువ్వు నన్ను ఏడిపియడము అట్లాంటివి ఏమైనా జరుగుతప్పుడు నా పరిస్థితి ఏంది? గట్లేం జరగదు. ఎందుకు జరగదు? జరగాలి, నాకు అసలు నమ్మకమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రామిస్ చేయ. సరే ప్రామిస్ చేస్తా, అట్లా ఏం జరగదు అసలు. అట్లాంటి ఫేమ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం కానీ, అట్లా ఏడిపించడం కానీ, వీడితో మిస్బిహేవ్ కానీ అట్లా ఏం జరగదు. అసలు నమ్మకమే లేదు. నమ్మకం లేదా ఏ ప్రామిస్ ప్రామిస్ ఏమని నేను కూడా ఏం చేస్తాను. ఏమంటే ఏంది? నవ్వద్దు, సీరియస్ గా ప్రామిస్ అంటే నవ్వుతావు. ప్రామిస్ నేను కూడా ఏం తప్పుగా చేయ సరేనా? మిస్బిహేవ్ ఏం చెయ్య, చేస్తే నువ్వు ఏమన్నా ఏహే చేస్తే చెయ్యి, ఏమైనా చేసుకో సరేనా? ఇప్పుడు ఓకేనా? మొత్తం ఒప్పుకున్నావు కదా? చేయి తీసి మాట్లాడు. మా ఇద్దరైతే ఒప్పుకున్నావు. చేయి తీసి మాట్లాడు, ఇప్పుడే చెప్పినావు. మిస్బిహేవ్ చేసి చేసి కూడా తప్ప ఇట్లా ఎందుకే వెయ్యొద్దు, నాకు నచ్చదు. అరే గర్ల్ ఫ్రెండ్ తెలియదా? ఏం ఓవర్ యాక్షన్ చేస్తానో బాగా. నీ గర్ల్ ఫ్రెండ్ కదా, మరి వేరే అమ్మాయి మీ చేతి గర్ల్ ఫ్రెండ్ కదా? గర్ల్ ఫ్రెండ్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ చాలు ఇప్పటి నుంచి సరేనా? ఆమె ఫీల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఏం చేయలేము. నువ్వు ఇప్పుడు ఫీల్ ఏం చేయలేమంటుంది నువ్వు ఉన్నావని. అయ్యా అర్థమవుతుందా? ఏం కాదు, ఇప్పటి నుంచి ఉన్నన్ని రోజులు మంచిగా వీడియోలు చేసుకున్నాం. నేను పోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం. ఏ ఊరికే అంటున్నాడు వాడు. ఈ కథలు వద్దు సోను, అర్థమవుతుందా? జోక్ చేస్తున్నాను, ప్రతిదానికి సీరియస్ తీసుకుంటున్నాం. కానీ నిజంగా కానీ ప్రామిస్ చెప్తున్నా సీరియస్ గా. నువ్వు ఆమెను చూసుకుంటే ఎందుకు ఇస్తున్నావురా? అంటే ఆమె కూడా నిజాయితీగా చూస్తుంది కదా, ఎంత టూలో చూడాలి కదా ఆమె కూడా. మనది నువ్వు నాకు పెట్టు, ముద్దు పెట్టు. చూసినా మొత్తం ఇట్లుంటది. సో మొత్తానికి అయితే పెడుతుందా బాసాల్ మొత్తానికి అయితే యాక్సెప్ట్ చేసింది. ఇక మా వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకుంటా నాకు తెలియదు కానీ నేను మాట్లాడను, వీడే మాట్లాడాలి శ్రీయన్నతో.
మా అన్న వాళ్ళతో మాట్లాడే వీడియో చేస్తున్నా చేయలేను నాకు తెలియదు సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఎందుకంటే బిజీగా ఉంటారు కాబట్టి అన్న వాళ్ళు కూడా. సో మేము అందరం ఎప్పుడు షూట్లలో బిజీగా ఉంటాం అందరము. సో ఆ వీడియో చేస్తే తెలియదు కానీ ఇప్పటి నుంచి అయితే వీడియోలు అన్నీ మంచిగా చేసుకుంటాము. సో నీ పేరేం పేరు చెప్పు? హేమ. మా ఇద్దరి మధ్యలో ఉంది ఒక ధూమ. సో గైస్ ఈమె పేరు ఏమా, మా ఫ్రెండ్ అనమాట. ఈమె మేము ఇప్పటి నుంచి మేము ఇద్దరం వీడియోలు చేస్తాం, కపుల్ వీడియోస్. నాతో అన్న ఎప్పుడన్నా కపుల్ వీడియోస్ అంటే మన ఇద్దరం కపుల్ వీడియోస్ చేస్తామన్నా. కపుల్ వీడియోస్ ఎందుకు చేస్తాం? మన ఇద్దరం కపుల్ వీడియోస్ చేస్తామన్నా నేను. సో మొత్తానికి అయితే ఒక పిల్లని జిన్నుతో నొప్పించేసిన మా పిల్లని అంటే మన పిల్లని చంపా పగల కొడతా. సరే వీడియో అయితే ఆపేసింగా.